డొమినోస్ స్టైల్ పిజ్జాని ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక స్పూన్ ఈస్ట్, షుగర్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని 10 మినిట్స్ దాకా రెస్ట్ చేయాలి. తర్వాత ఇలా ఫోమీగా అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్లోకి 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని కొంచెంగా ఈ ఫోమీ వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ డో లాగా కలుపుకొనేసేసి బాగా 10 మినిట్స్ దాకా నీట్ చేయాలి. చూడండి, ఈ డోని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 అవర్స్ దాకా రెస్ట్ చేస్తే చూడండి డో అయితే ఇలా డబుల్ సైజ్లో రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని నేను 2 పోర్షన్స్ దాకా చేసుకొని 1/2 ఇంచ్ మందంతో అయితే నేను బేస్ని అయితే రెడీ చేసుకున్నాను. బేస్ని రెడీ చేసుకున్నాక ఇలాగా ఫోర్క్తో ప్రిక్ చేసుకొని తర్వాత దీనిపైన నేను పిజ్జా సాస్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. పిజ్జా సాస్ని అప్లై చేసుకున్నాక షెడెడ్ మొజరెల్లా చీజ్ని, అలాగే క్యాప్సికమ్ స్లైసెస్ని, ఆనియన్ స్లైసెస్ని, ఆలివ్స్ని, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ని, ఆరిగానోని, చిల్లీ ఫ్లేక్స్ని దీనిపైన అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అవన్లో అయితే నేను 25 మినిట్స్ దాకా పిజ్జాని అయితే కుక్ చేసుకుంటున్నాను. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, ప్లీజ్